ఇప్పుడైతున్న పంచాయతీ చూస్తుంటే రాజకీయాలలో హుందాతనం అనేది బూతు మాట అయిపోయింది. సినిమాలను ఎవ్వలైనా ఏమైనా అనొచ్చు అనుకుంటుర్రో ఎట్లనో రాజకీయం లీడర్లు. గ్రామల్ ఫీల్డులు ఉన్నారు, గలీజ్ మాటలన్నా పడతారు. సినిమాలను అంటే అడిగేటోళ్ళు ఉండరు. ఆల్కగా తక్కువ చేసి ఏమన్నా అనుకోవచ్చు అన్నట్టే మాట్లాడుతుండ్రు కొందరు రాజకీయం లీడర్లు. సాటి మహిళ అన్న సోయన్ ఉండాలే కదా, అది మర్చిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరన్నా మెచ్చుతారా? ఇగో ఇట్లా పార్టీకే పతర పలసగైతది. నోరు చేసే అఘాయిత్యానికి ఈపు దెబ్బలు తింటుందన్నట్టు నోట్ల మాటలు కంట్రోల్ లేకుంటే మొదటికే మోసం అవుతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద పదవులున్నోళ్ళు ఒక మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి ఏం కథ. గద్దెల మీద కూర్చొని గంటల కమలం సొల్లు మాటలు చెప్పుకున్నట్టు ఏది పడితే అది బాధ్యతయుతమైన పదవులున్నోళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఏమన్నా నిలువ ఉంటుందా? ఇప్పుడు కొండా సురేఖక్క మాటలు ఇన్నోళ్ళంతా గదే మాట అంటుర్రు. సమంత మీద, నాగార్జున సార్ మీద సురేఖక్క చేసిన మాటలు మంటలు ఉట్టిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటై ముక్త కంఠంతోటి ఖండిస్తున్నది. అటు కాంగ్రెస్ కూడా సమర్థించుకోలేనంత ఇరుక్కున పడ్డట్టు అయిపోయింది. మహిళా విక్టిమ్ గా తనను తానే పోర్ట్రే చేసుకుంటున్న సురేఖ గారు చేసిందేంది అన్నట్టు సాటి మహిళ నటి మీద లేనిపోని అబండాలేసి మీరు చేసిందేందక్క, ఓ కుటుంబాన్ని నడి బజార్లకు గుంజిండ్రు. కష్టపడి పని చేసుకొని తన కాళ్ళ మీద తాను నిలబడి బతుకుతున్న ఒక మహిళ క్యారెక్టర్ ను నలుగుట్ల నాదాన్ చేసిండ్రు. ఇది మీకు సమంజసమేనా అని నెటిజన్ల నుంచి సోట్లు పెడుతుండే వరకు కాంగ్రెస్ పార్టీ కూడా డిఫెన్స్ లో పడిపోయింది. అటు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సారు సినిమాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సురేఖ సారి చెప్పింది కాబట్టి ఇంతటితోని ఇడిచేయుండ్రి, లొల్లి పెద్దగా చేయకుండ్రి అని చెప్పుకొచ్చిండు. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. సో ఇవన్నీ జరిగిన పినమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. మరి అదే ముచ్చట మీద మీ పార్టీలకు కూడా చెప్పొచ్చు కదా సార్. మనకు ప్రతిపక్ష పార్టీలకు 100 ఉంటాయి, మనం ఎన్నన్నా అనుకుందాం గాని ఆడోళ్ళ జోలికి పోవద్దు, అలా నడిమిట్లకు దేవద్దు అని సుద్దులాలకు కూడా చెప్పాలి కదా. పవర్లున్నాం కదా అని ఏది పడుతుంది మాట్లాడితే ఎవరైనా మెచ్చుతారా అని కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద గరమైతుండ్రు సోషల్ మీడియా నెటిజన్లు. ఎప్పుడైనా సరే మోయలేనంత బరువు ఎత్తుకోవద్దని చెప్తుంటారు. ఎందుకంటే మోయలేనంత బరువు ఎత్తుకుంటే ఎల్లెంకల వాడు ఖాయమైతుంది కాబట్టి. అది బతుకు మీద అయినా బయట వేసిన స్టేజ్ మీద అయినా సరే మోయలేనంత బరువేస్తే ఏమైతుందో చూడురోసారి. అయ్యయ్యో ఎంత పని అయిపోయింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం అని గెస్ట్గా పోయిన పాపానికి పాపం దావుఖాన్ల బెడ్ ఎక్కే పరిస్థితి అయింది కదా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సక్కకు. తొర్రూరు కాడ కొత్తగా కాసం షాపింగ్ మాల్ ను ఓపెనింగ్ చేసిండ్రు. ఆ కార్యానికి సినిమా హీరోయిన్ ప్రియాంక మోహన్ ను రిబ్బన్ గుంజ పిలిచిండ్రు. అట్లనే నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సక్క కూడా పోయింది. ఇక మాల్ ఓపెనింగ్ చేసే ముంగట స్టేజ్ మీద పెట్టిన కార్యంలా గెస్టులే కాకుండా ఎంబడొచ్చినోళ్ళు, సూడొచ్చినోళ్ళు, తొవ్వెంటి పోతున్నోళ్ళు కూడా నిలబడే వరకు స్టేజ్ బరువు అసకయ్యి అమాంతం కూలిపోయింది. పాపం స్టేజ్ మీద ఉన్న జాన్సక్క అట్లనే కూలబడ్డది. మంది మీద పడే వరకు అక్క కాలు ఇరిగిపోయింది. ఎంబడే ఆడున్నోళ్ళు తలోష చేసి అక్కను మోసుకపోయి కారెక్కి దావకానకి వేసుకపోయినరు. నయం హీరోయిన్ ప్రియాంక మోహన్ కు ఏం కాకుండా అవతల పడ్డది. బౌన్స్లర్లు భద్రంగా ఆమెను పక్కకు తీసుకుపోయినరు. ఇట్లా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యం పెట్టుకున్నప్పుడు స్టేజ్ లేస్తే ఉమ్మయ్య డక్కయ్య అందరు ఎక్కుతారు. బర్వాసక అవేమో గిట్ల కూల్తాయి. పాపం జాన్సక్క పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు అయిపోయింది.